హలో బిజీ పీపుల్, ఎట్లున్నారు? నేను ఇవైతే మంచి వీడియోతో వచ్చేసా. అందరికీ ఇష్టమైన చికెన్ పకోడీ. చాలామందికి చికెన్ పకోడీ అంటే ఇష్టం, చికెన్ అయితే ఇంకా ఇష్టం చాలామందికి. సో ఆ చికెన్తోనే చికెన్ పకోడీ చేసేద్దామని వచ్చేసాను నేను ఇవాళ. ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టి ఆయిల్ వేసి బాగా హీట్ ఎక్కనివ్వాలి. ఆ పక్కన బోన్ చికెన్ అన్నా పర్లేదు, బోన్లెస్ చికెన్ అన్నా పర్లేదు, ఆ శుభ్రంగా నీట్గా కడుక్కొని ఒక బౌల్లో వేసుకొని అందులో కొంచెం ఉప్పు, కొంచెం కారం, మనకి ఎంత కారం కావాలో అంత వేసుకోండి. ఎంత స్పైసీస్ తింటారు కొంతమంది, సో వాళ్ళ కోసం చెప్తున్నాను. ఉప్పు, కారం, చికెన్ మసాలా. ఉప్పు అయితే తక్కువ వేసుకోండి, ఎందుకంటే ఎక్కువైతే చాలా తినడం కదా. తక్కువైనా పర్లేదు కానీ ఎక్కువైతే కష్టం, సో చూసి వేసుకోండి. అలాగే కారం వేసుకున్నాం కదా, ధనియాల పొడి, చికెన్ మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, బిర్యానీ మసాలా అని మొత్తం అన్నీ వేసుకొని చేస్తారు ఆ బిర్యానీ మసాలా. అలాగే లైట్గా పసుపు, అలా కొంచెం కరివేపాకు, కొత్తిమీర వేసి ఇవన్నిటిని బాగా కలపాలి. ఇవన్నీ వేసుకున్నాక లాస్ట్లో కలవాలి అంటే కొంచెం ఆయిల్ ఉండాలి, ఇంకా శనగపిండి కూడా వేయాలి. శనగపిండి అయితే నేను 3 స్పూన్స్ వేసా, సో మీరు ఎంత వేసుకుంటారో మీ ఇష్టం. నేను 3 స్పూన్స్ వేసా శనగపిండి. అలాగే కొంచెం కార్న్ఫ్లోర్, టేస్ట్కి తగ్గట్టు, అంటే క్రిస్పీగా కూడా వస్తుంది పకోడీ. కార్న్ఫ్లోర్ కూడా వేసి మొత్తం అంతా కలిపేయాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ బెల్ని క్లిక్ చేయండి. అలాగే వీడియో చూస్తూ ఎవరైనా అకౌంట్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇలా మొత్తం అంతా కలవాలంటే ఆయిల్ వేయాలని చెప్పాను కదా, ఆయిల్ వేసి మొత్తం అంతా బాగా కలిపేసుకోవాలి. చాలామందికి చికెన్ అంటే ఇష్టం కదా, సో వాళ్ళకి ఇది డెడికేషన్. చాలా సూపర్ ఉంటుంది రెసిపీ, మీరు కూడా ట్రై చేయండి. ఒకవేళ ట్రై చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేసేయండి. అలాగే చాలామంది లైవ్కి రావట్లేదబ్బా, లైవ్కి వచ్చి సపోర్ట్ చేయండి గాయస్. ఎవరైనా నా అకౌంట్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసేసి లైక్ చేసేయండి. ఆ వీడియో చూస్తూ లైక్ చేయండి అబ్బా, మర్చిపోకండి. ఇదంతా మిక్సింగ్ బాగా మిక్స్ చేసి ఒక 10 మినిట్స్ 20 మినిట్స్ పక్కన పెట్టేయాలి. ఎందుకంటే ముక్కకి మొత్తం అంతా పట్టాలి కదా. పట్టేసాక అది కొంచెం తీసేసుకొని మనం ఆయిల్లో పెట్టాం కదా, ఆయిల్ ఎప్పుడైతే హీట్ అవ్వుద్దో ఆయిల్లో కొంచెం వేసేసుకోవాలి. ముందు ఇందులో మెయిన్ ఏంటంటే ముక్క బాగా ఉడకాలంటే చాలామంది టేస్టింగ్ సాల్ట్ వేసుకుంటారు కదా, సో నేను అది కూడా వేసాను. మీరు కూడా వేసుకోండి, లేకపోతే ఆప్షనల్. మీకు కావాలితే వేసుకోండి, లేదంటే లేదు. అంతే, రెడీ. టేస్టీ చికెన్ పకోడీ. మళ్ళీ మంచి వీడియోతో వచ్చేస్తాను. బాయ్, థ్యాంక్ యూ.